ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో. ఈరోజు మనము భగవద్గీతని చెప్పుకోబోయే ముందు మనము ఒక్కసారి మళ్ళా 15వ అధ్యాయాన్ని ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నాము అనేది మనం ఒకసారి పరిశీలిద్దాము. అది చూసుకొని అప్పుడు మళ్ళా మనం చెప్పుకోవాల్సింది చెప్పుకుందాం. ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నాము, 15వ అధ్యాయాన్ని మనం ఎలా చూడాలి అని ఒక్కసారి బ్రీఫ్గా చెప్పుకొని అప్పుడు వెళ్దాం. 15వ అధ్యాయం మనము చాలా భగవద్గీతలో ఇప్పటిదాకా నేర్చుకున్నాం. ఇది పురుషోత్తమ యోగం. అంటే ఈ చిదాకాశంలో ఉన్నటువంటి పరమాత్మ, అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ, అహం బ్రహ్మాస్మి అనేటువంటి పరమాత్మ, సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి పరమాత్మ, వీటన్నింటినీ అనుభవంలోకి తెచ్చుకోవటం ఎలా? మనకి నాలెడ్జ్ అయితే తెలిసింది, కానీ అనుభవంలోకి ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాము అనే ప్రాబ్లంని సాల్వ్ చేయడానికే పురుషోత్తమ యోగం ఉందన్నమాట. దీన్ని మనం ఆ దృష్టితో చూసినప్పుడే మనకి పూర్తిగా అవగాహన కలుగుతుంది. ఈ అవగాహన మనకి ఎంతో చక్కగా ఆమ్, ఈ శ్లోకాల ద్వారా మనకిస్తుంది. ఆ యాంగిల్లో చూడాలి, సూపర్ఫిషియల్గా చూడకూడదు. సో ఇప్పుడు మనము ఈ టాపిక్స్ తీసుకుంటే మనకి ఈ సంసారం అనేటువంటి ఈ డిస్క్రిప్షన్ అశ్వత్థ వృక్షంతో కంపేర్ చేసి, ఇది దీనికి ఆది అంతము ఆధారము ఏమీ తెలియరాదు మనకవి. దీన్ని ఇది ఇది తలక్రిందులుగా ఉన్నది. ఓకే. ఈ ఈ మూల అవిద్య అనేది వీటి మూలాన ఇది సంసార చక్రం అంతా ఆధారపడి ఉంది. దాన్ని మనము ఎట్లా ఖండించాలి అంటే, ఎట్లా మనం అందరం ఇది అవుతుంది అంటే, గుణ ప్రవృద్ధ విషయ ప్రబాల అని చెప్పారు. అంటే గుణాలు, ఆ త్రిగుణాలు, అందుకనే మనకి త్రిగుణాల గురించి చెప్పి క్షేత్రజ్ఞుల గురించి చెప్పి భగవానుడు ఈ విషయాలలో మనం ఎలా చిక్కుకొని ఈ చెట్టుని ఎలా పెంచుతూ ఉంటాము అని చెప్పారు. తర్వాత ఆ మూలానికి వెళ్ళి, అది ఆ మూలం ఏంటి, ఎలా బంధిస్తుంది మనల్ని అంటే, కర్మానుబంధీని మనుష్యలోకే అని చెప్పారు. ఓకే. ఆ కర్మాలు మనల్ని బంధిస్తున్నాయి అని చెప్పారు. చెప్పి తర్వాత దీన్ని అసంగ శస్త్రంతో ఖండించాలి అని చెప్పారు కదా. ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం మనం. ఆ అసంగ శస్త్రంతో ఖండిస్తే అప్పుడు ఏమవుతుంది, ఈ పరమేశ్వరుడు, ఈ పరమాత్మ, పరమపద స్వరూపుడైనటువంటి పరమాత్మ మనకి ఆ మార్గం, తత్పదం తతఃపదం తత్ పరిమార్గితవ్యం అని చెప్పి చెప్తున్నారనమాట. ఆ ఆ పురుషుడిని మనం చేరుకోవటానికి మనం ముందుకు వెళ్ళగలుగుతాము అని చెప్తూ, మనకి ఎలాంటి క్వాలిటీస్ కావాలి అని, నిర్మాణ మోహ జితసంగ దోష అని చెప్పి మనం ఎప్పుడు ఆధ్యాత్మ నిత్య సత్సంగంతో ఉంటూ, ఆత్మభావనతో ఉంటూ, అదే దృష్టితో ఉంటూ ఆ ద్వంద్వాలని అధిగమించి ఉంటే ఏమవుతుంది, అమూఢాహ అవుతాం మనం. అంటే జ్ఞానులం అవుతాము. అప్పుడు ఆ పరమపదాన్ని పొందుతాము. అంటే మన ఆత్మని మనం తెలుసుకుంటాము అని చెప్తూ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఈ ఈ లక్షణాలన్నీ చెప్పుకుంటూ వచ్చి మనకి 7వ శ్లోకం నుంచి 11 దాకా ఏం చేశారంటే, తత్ పదార్థాన్ని, అంటే త్వం పదార్థాన్ని చెప్పుకుంటూ వచ్చారు. నువ్వే అంటే, నేను అనే జీవుడు ఎలా, ఓకే, ఎలా అంటే ఇక్కడ జీవుడు అని చెప్తూనే మళ్ళా మైక్రోకాజము మ్యాక్రోకాజము నీకు మొత్తం సృష్టి అంతా చెప్తూ నీకు రిలేట్ చేస్తూ చెప్పారు. ఎలా చెప్పారు, మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. దీనికి కారణం ఏంటి అంటే, మనస్సష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి అని చెప్పారు. అంటే ఈ ఇంద్రియాలు, ఇవన్నీ మనస్సు, వీటితో కూడుకున్న వాసనలు, కర్మలు ఏవైతే మనం చేస్తున్నామో అవే వాటిల్లో కూడా మమై వాంశో జీవలోకే అని చెప్పారు. తను లేకుండా, తన అధ్యక్షత లేకుండా ఇది జరగదు అని అది చెప్పుకుంటూ వచ్చి మనకి తర్వాత
ఒక శరీరం నుండి ఇంకొక శరీరానికి వెళ్ళినప్పుడు జీవుడు ఏం తీసుకొని వెళ్తున్నాడు అంటే సూక్ష్మ కారణ శరీరాలను తీసుకొని వెళ్తున్నాడు. అంటే ఈ కర్మలని వీటన్నిటిని మోసుకొని తీసుకెళ్తున్నాడు. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం అని చెప్పి ఇది విమూఢులు అంటే అజ్ఞానులైతే తెలుసుకోలేరు. జ్ఞానచక్షువులు ఉన్నవాళ్ళు మాత్రమే దీన్ని తెలుసుకోగలరు అని చెప్పుకుంటూ వచ్చి యతంతో యోగినశ్చైనం అని చెప్పేసేసి పశ్యంత్యాత్మత ఆత్మన్యవస్థితం అని చెప్పుకుంటూ వచ్చారు. అంటే అదంతా చేసుకుని చెప్పి ఈ యోగులైన వాళ్ళు దీన్ని ఈ సత్యాన్ని తెలుసుకొని ముందుకు వెళుతూ ఉంటారు. అంటే మన స్థూల, సూక్ష్మ కారణ శరీరాలు ఎలా వచ్చినాయి? ఈ అవన్నీ జీవభావంతో మనం ఎలా ఉన్నాము? ఈ త్వం పదార్థం ఏంటి అసలు? అని చెప్పి కొంచెం రిలేషన్‌లో ఆ తత్ పదార్థాన్ని కూడా చెప్పడానికి రెడీ అవుతున్నారు. కానీ తత్పదార్థం చెప్పే ముందేంటంటే, మనము జగత్తుని గూడా అర్థం చేసుకోవాలి. జగత్తుని అర్థం చేసుకోకపోతే, మళ్ళా నేను బ్రహ్మము అని అర్థం చేసుకున్న జ్ఞానంతో, మళ్ళా మనం ప్రపంచంలో పడేటప్పటికి ఆ అవిద్య ఏం చేస్తుందంటే, ప్రపంచంగా దర్శనమిస్తూ మనల్ని మాయలో పడేస్తుంది. ఆ మాయలో పడకుండా ఉండటానికి, ఆ సర్వం కల్విదం బ్రహ్మ అనేది మనలో బాగా దృఢం చేయటానికని చెప్పేసేసి, ఇప్పుడు ఈ జగత్తు గురించి 12వ శ్లోకం నుంచి 15 దాకా మనల్ని ఎలా అర్ మనం ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాము, ఎలా చూడకూడదు, ఎలా సాధన చెయ్యాలి అనే అంశాలని ఈరోజు నేర్చుకుంటున్నాం మనము. అవి మనం చూద్దాం ఈరోజు. ఓకే. సో, ఇప్పుడు అది వెళ్ళే ముందు ఒక్కసారి మళ్ళా మనం ఎందుకు చేయాలి ఇది అనేది చూసుకుంటే, మనం ఇప్పటిదాకా చెప్పుకున్నది సమ్మరైజ్ చేసుకుంటే, కర్మయోగం ద్వారా మనం ఏం చేస్తున్నాము? చిత్తశుద్ధిని సంపాదించుకుంటున్నాం. ఉపాసన ద్వారా చిత్త ఏకాగ్రతని సంపాదించుకుంటున్నాం. చెప్పుకున్నాం పోయినసారి మనం. జ్ఞానయోగంలో ఆత్మజ్ఞానాన్ని ఎలా తెలుసుకుంటున్నాము అంటే, శ్రవణం ద్వారా అజ్ఞాన నివృత్తి జరుగుతుంది. శ్రవణం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మనకి ఉపనిషత్తుల నుంచి ఉపనిషత్తులు ఎప్పుడు శ్రవణం చేయాలి. మననం వచ్చేటప్పటికి ఏంటంటే, మనలో ఒక రకమైనటువంటి సంశయాలు తొలగిపోవాలి అంటే, దానికి వ్యాస మహర్షి మనకి బ్రహ్మసూత్రాలను ఇచ్చారనమాట. ఆ సంశయాలని ఎవరికి వాళ్ళు ఆ బ్రహ్మసూత్రాలు చదువుతూ, దాన్ని ఖండించుకుంటూ చేసుకోవాలనమాట. ఆ భాష్యాల్లో కూడాను శంకరులు వారు యూజువల్‌గా భగవద్గీత రాసినా గానీ, ఆయన పూర్వపక్షము, తర్వాత ఆయన ఆర్గ్యుమెంట్సు అవన్నీ కూడా మనకు చక్కగా చెప్తూ ఉంటారనమాట. అది సంశయ నివృత్తి చేస్తుంది మనకి. మననం చేసినప్పుడు. నిధిధ్యాస చేసినప్పుడు ఏమవుతుంది అంటే, వాసన నివృత్తి జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ రాబోయేటువంటి శ్లోకాల్లో ఈ శ్రవణ, మనన, నిధిధ్యాస పరంగా ఈ శ్లోకాలను నేర్చుకోవాలి. ఇప్పుడు మనము చూద్దాము. 12వ శ్లోకాన్ని చూద్దాము. దీంట్లో యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం అని చెప్తున్నారు. సో, ఈ శ్లోకాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించి మనం దీని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఇంతకు ముందు మనకి జ్ఞానచక్షువులుండాలి అని చెప్పేసేసి జ్ఞానచక్షువులుంటే నువ్వు అది తెలుసుకోగలుగుతావు అని చెప్పి తెలుసుకున్నాం ఇంతకుముందు. సరే ఆ జ్ఞానచక్షువులు నేను బ్రహ్మాన్ని అని చెప్పి అంతర్ముఖమయ్యి మనం చేసే సాధనల ప్రకారం మనం వెళ్ళగలుగుతాం. కానీ బాహ్యంలో ఉన్నటువంటి వాటిని చూసినప్పుడు మనం ఎలా స్పందిస్తామో, దాంట్లో ఉన్నటువంటి ఈ ఉన్నత తత్వాన్ని ఎలా అర్థం చేసుకుంటాం మనము? అక్కడ ఎలా ఆ సుదర్శన తత్వాన్ని ఎలా అర్థం చేసుకుంటాము అనేటువంటిది మనం చూద్దాం. ఇప్పుడు ఇందాక సూర్యుడిని కూడాను ఆయన కంట్రోల్ చేస్తున్నాడు అని చెప్పేసేసి మనకి ఒక దాంట్లో చెప్పటం జరిగింది. ఓకే. ఉగ్రహ అనే దాంట్లో వీటన్నింటిని ఎలా కంట్రోల్ చేస్తున్నాడు అనే దాంట్లో ఇది కూడాను. అందుకని ఆహ్, ఆహ్, అవన్నీ మనకి క్లారిఫై అవుతాయి అన్నమాట ఈ శ్లోకంలో. ఏంటిది? ఆదిత్యగతం అంటే ఇప్పుడు సూర్యుడు, సూర్యమండలం లాగా అనుకుంటే, అంటే సూర్యుడు అంటే సూర్యుడనే కాదు. ఏదైనా స్వయం ప్రకాశకంగా ఉన్నది. ఏదైనా గాని ఒక వెలుగునిచ్చేది, ఒక దారిని చూపించేది ఏదైనా గాని. యత్
తత్తేజః, ఆ తేజస్సు అఖిలం జగత్, సమస్త జగత్తుని భాసయత్తే. ఈ సూర్యుడు ఎలాగైతే ఈ మొత్తం జగత్తుని ప్రకాశింపజేస్తున్నాడో, ఆ తేజస్సు ఏం చేస్తుంది? చంద్రమసి, చంద్రుని యందు కూడాను ఉంటుంది సేమ్ గా. అగ్నౌ, అగ్ని యందు. ఓకే. చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. ఈ వీటన్నింటిలో ఉన్న తేజస్సు బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో, ఆ తేజస్సు నాదే, నేనే అని చెప్పి నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో అప్పుడు నువ్వు ముందుకు వెళ్తావు అన్నమాట. దీంట్లోనే ఇప్పుడు మనం కొంచెం ముందుకెళ్తే మనం ఈశావాస్యోపనిషత్తుని చూసుకుంటే సర్వం కల్విదం బ్రహ్మ అని మామూలుగా ఈశావాస్యం ఇదగం సర్వం అని చెప్పుకున్నాం మనం ఈశావాస్యోపనిషత్తులో. ఈ జగత్తు ఉన్నదంతా బ్రహ్మే కదా. అది మనకి ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, మళ్ళా చెప్పడు ఇక్కడ మనకి ఇంతకు ముందు ఆ సృష్టి గురించి మనకి ఈ ఈ నిమిత్త కారణాలు, ఉపాదాన కారణాలు ఇవన్నీ ఇంతకుముందు చెప్పుకున్నాం. ఏది కొండ, మట్టి ఎగ్జాంపుల్స్‌తో, బంగారము, ఆభరణాలు ఎగ్జాంపుల్స్‌తో, ఒక కుండ, కమ్మరి ఇవన్నీ మనకు తెలిసినవే. అవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నమాట ఇక్కడ. ఇక్కడేంటి అన్నీ ఆ పరమాత్మే. అన్నీ దాంట్లో నుంచే వస్తున్నాయి. ఎలాగైతే ఒక సాలిడ్‌లో నుంచి ఆ కఠోపనిషత్తు చెప్పినట్టుగా మనకి ఆ దారాలన్నీ దాంట్లో నుంచే వస్తున్నాయి. మళ్ళా లయం చేసుకున్నప్పుడు ఆ దారాలన్నిటిని లోపలికి తీసేసుకుంటుంది. ఓకే. అట్లానే సంవత్సరః అని చెప్పానమాట. ఆ అవ్యక్తంలోకి వెళ్ళటమే అది. ఆ సాలిడ్ ఎలాగైతే మొత్తం ప్రపంచాన్ని తనలోకి తీసుకుంటుంది, మళ్ళా మొత్తం ఇస్తుందన్నమాట. అలా ఆ అభిన్న నిమిత్త ఉపాదాన కారణాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ బ్రహ్మమే అని చెప్పి అర్థం చేసుకోవాలన్నమాట. చేసుకుంటూ మనము ఈ ఈ సూర్యుడి యొక్క తేజస్సు ఏంటి మనకసలకి? ఓకే. ఆ తేజస్సుని మనలో కూడాను మనలోకొచ్చినప్పుడు ఇప్పుడు మనము అంతర్ముఖమయ్యి మనము నేను బ్రహ్మాన్ని అని అర్థం చేసుకోవటానికి ఏం చేశాం మనం? నాలో ఉన్నటువంటి ఈ ఈ మనస్సష్టాని ఇంద్రియాణి వీటన్నిటికీ శక్తిని ఏదిస్తుంది? నేను కన్ను చూడటానికి, మనం సూర్యుడు అనగానే కన్ను, కన్నుకు ప్రతీక అన్నమాట. ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క దేవతకి ప్రతీక. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ ఆ దేవతలకి, ఆ కంటికి, ఆ నోటికి, తర్వాత మనం చేసే ప్రతి పనికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అని కనుక అర్థం చేసుకుంటే, ఆ శక్తినే నేనిస్తున్నాను అని చెప్పటం. అంటే ఏంటి? అహం బ్రహ్మాస్మిని తెలుసుకొని సర్వం కల్విదం బ్రహ్మ. బయట చూసిందంతా ఒక చెట్టు ఆకు కదులుతుంది. ఇగో ఈ శక్తి మూలానే కదులుతుంది అని చెప్పి మనము అర్థం చేసుకోవటమే ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మనకి కొన్నింటిలో ఈ మామూలుగా మనం వేదం చదువుకునేటప్పుడు కూడాను వరుణుడు అని చెప్పేసేసి మన ఇంద్రుడు అని చెప్పి మిగతావన్నీ అంటే ఈ ఈ యొక్క దేవతలు ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. వాళ్ళందరికీ బ్యాక్గ్రౌండ్ అదేనమాట. మనం మామూలుగా చూసుకున్నా కానీ ఒక సైంటిఫిక్ గా చూసుకుంటే ఆమ్, ఈ నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది అది. ఏంటంటే మనం ఒక సన్లైట్ లో ఉన్నప్పుడు మన శరీరంలోకి వైటమిన్ డి ఎంటర్ అవుతుంది, వైటమిన్ డి కన్వర్ట్ అవుతుంది అని చెప్పి చెప్పుకుంటా ఉంటాం కదా. సో అంటే ఆ ఆ శక్తి ఏదైతే పరమాత్మ శక్తి ఏదైతే ఉన్నదో అది మనలో ప్రవేశిస్తుంది అని చెప్పి నెక్స్ట్ రాబోయే శ్లోకంలో చెప్తారు. అది చెప్పుకుందాం మనం. సో మనము ప్రతి కర్మలో, మనం చేసేటువంటి ప్రతి కర్మలో, ప్రతి యజ్ఞంలో, మనం 4వ అధ్యాయంలో చెప్పుకున్న ఈ ప్రతి యజ్ఞంలో వాటన్నింటిలో వాటిల్లో ఔషధంలో ఉన్న శక్తి గాని, వాటి ఎక్కడి నుంచి వచ్చినవి అవన్నీ కూడాను వాటన్నిటికీ మూలము ఈ శక్తేను అని చెప్పి గుర్తు చేసుకుంటూ ఉండాలన్నమాట. ప్రతి దాంట్లో నీలో ఒక భావన కలిగింది, నీలో ఒక ఎమోషన్ వచ్చింది. ఆ ఎమోషన్‌కి బ్యాక్‌గ్రౌండ్‌లో అది లేకపోతే నువ్వు శవానివి. లేకపోతే శివాని. సో, అందుకనే నీలో నువ్వు వ్యక్తపరుచుతున్నావు అవన్నీ ఆ శక్తి మూలాన. అదే సూర్య, చంద్ర శక్తి అన్నమాట. ఇంకొకటేంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సూర్యుడి యొక్క కాంతి చంద్రుడి మీద పడి అది నైట్ మనకి కాంతినిస్తూ ఉంది. అట్లానే ఆత్మ
యొక్క శక్తి మనకి మనస్సు మీద పడి, ఆ మనస్సు ప్రతిబింబించి మనకి ఆహ్, ఆ ప్రతిబింబ రూపాన్ని ఇస్తూ ఉంటుందనమాట. మనము సాధనలో ఎక్స్‌పీరియన్సెస్ అయ్యేవన్నీ కూడాను మనకు జరిగే ఎక్స్‌పీరియన్సెస్, మన శరీరంలో జరిగే ఎక్స్‌పీరియన్సెస్ మనం దర్శిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి భావన చేస్తూ ఉంటాం భక్తిలో కూడాను. అవన్నీ మనస్సులో జరిగేటువంటి చిదాభాసం అన్నమాట. ఆ చిదాభాసం దగ్గర ఆగిపోకుండా, ఈ చిదాభాసానికి మూలమైనటువంటి శక్తి ఏదైతే ఉందో, అది అంటే ఈ ఎక్స్‌పీరియన్సెస్ కూడాను జగత్తే. ఓకే. ఈ ఎక్స్‌పీరియన్సెస్ నాలో జరుగుతున్నా కానీ, నేనొక సాక్షిగా చూస్తున్నాను కాబట్టి అది కూడా జగత్తే. అంటే మనము ఆ జగత్తు కూడాను పరమాత్మగా చూడాలి కాబట్టి, అప్పుడు మనము ఈ జగత్తంతా పరమాత్మే అనేది తెలుసుకోగలుగుతాం. అది ట్రాన్సిషన్ అన్నమాట. మనకు జరిగే ఎక్స్‌పీరియన్సెస్ నాకు జరుగుతున్నాయి. నేను ఈ మెడిటేషన్ చేస్తున్నాను కాబట్టి నాకిదంతా జరుగుతుంది. లేదా నేను ఫాలో అయ్యేటువంటి ఒక ప్రక్రియ, ఒక సిద్ధాంతం, ఒక అద్వైత సిద్ధాంతం, ఒక ద్వైత సిద్ధాంతము, ఒక పద్ధతి నేను ఫాలో అవుతున్నప్పుడు, ఆ పద్ధతి ద్వారా నాకొస్తుందంటే జగత్తుని మళ్ళా నువ్వు డిఫరెంట్‌గా చూస్తున్నావన్నమాట. దానికి శక్తి కూడాను ఈ పరమాత్మే అని చెప్పి దాన్ని ఏకాగ్రతతో ముందుకు తీసుకెళ్తామన్నమాట. ఇక్కడ సూర్యుడు, చంద్రుడు, యచ్చాగ్నౌ అంటే చంద్రమసి యచ్చాగ్నౌ అని చెప్పాడు. అంటే ఏంటి? ఏది వదిలిపెట్టకూడదక్కడ. ఆ రిఫ్లెక్షన్ ఒక్కటే కాకుండా నీలో నాకు కలుగుతుంది అనుభవము. ఈ చిదాభాస మాత్రమే కాకుండా ఇంకా హయ్యర్ లెవెల్స్‌కి వెళ్ళినప్పుడు దీంట్లో నాకు ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. నేను ఆత్మననే అనుభూతి కలుగుతుంది అని భావన కలిగినప్పుడు కూడా నువ్వు సాక్షిగా ఉండాలి. ఆ సాక్షిగా ఉండటమే ఆ యొక్క తేజస్సు అని చెప్పి భగవానుడు చెప్తున్నాడనమాట. అంటే ఏంటి? ఇక్కడ ఒక చిన్న వర్డ్ చూస్తే మనం ఆహ్, తత్ తేజః విద్ధి మామకం. వీటన్నింటిలో ఉన్న శక్తి నేనని తెలుసుకో అని చెప్తున్నారనమాట. ఆ అనుభూతికి కూడా నేనే అని చెప్పి నువ్వు అనుభూతిగా, ఆ శక్తిగా ఉండటమే ఒక సాధన ప్రక్రియని ఇక్కడ చెప్పటం జరిగిందనమాట మనకి. సో, అది తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఈ శక్తిగా నేనెలా ప్రవేశిస్తున్నాను? నన్ను నువ్వెలా అర్థం చేసుకోవాలి? అలానే నువ్వు అహం బ్రహ్మాస్మిగా ఈ సకల జగత్తులోకి నువ్వెలా ప్రవేశించాలి? నువ్వు ప్రవేశించే ఉన్నావు. నేను బ్రహ్మమై ఉన్నాను అని ఎలా తెలుసుకుంటున్నావో, సర్వం కల్విదం బ్రహ్మ అనేది కూడాను ఆల్రెడీ నువ్వు అయ్యున్నావు. నువ్వు దాంట్లో ప్రవేశించి ఉన్నావు అనే దానికి దాన్ని ఎలా సాధన చేయాలనేది నెక్స్ట్ చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం చూద్దాం మనం. ఇదేంటి చూద్దాం. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః అని చెప్తున్నారు. చక్కగా ఇక్కడ గామావిశ్య అంటే ఈ భూమిలోకి, భూమి అంటే ఇక్కడ మనము ఏం చేయాలి అంటే భూమి అంటే లిటరల్‌గా భూమి తీసుకోకూడదు. ఎనీ ప్రకృతికి సంబంధించినటువంటి వస్తువు, ఎనీ మ్యాటర్, ఎనీ మ్యాటర్ ఓకే. ఆ అవ్యక్తం కాకుండా వ్యక్తమైనటువంటి ఏదైనా గాని, ఈ కేవలం ఇంకా ఈశ్వర తత్వమైనా గాని, ఒక్కసారి మనము దీన్ని అర్థం చేసుకోవాలి అంటే మనం తత్వబోధలోకి వెళ్ళి, తత్వబోధలో మనకు ఆ మూల అవిద్య అంటే మాయ, సమిష్టిగా ఉన్న మాయ పరమాత్మ తత్వంతో ఉండి, ఆ ఒక్క భాగము సృష్టిగా ఏర్పడటానికి వచ్చినప్పుడు, ఆ సత్వ, రజో, తమో గుణాలు ఎక్స్‌ప్రెస్ అవ్వటానికి దాంట్లోకి ప్రవేశిస్తున్నాను అని చెప్పి చెప్తారక్కడ. అట్లానే ఇక్కడ గామ ఆవిశ్య అంటే ఈ మ్యాటర్‌లోకి నేను ప్రవేశిస్తున్నాను. ఓకే. ఈ భూతాలు అన్ని భూతాలన్నమాట. నా శక్తి ద్వారా ఈ భూమిలోకి ప్రవేశించి సకల భూతాలను ధారయామి. ఓకే. నేను ధరిస్తున్నాను అంటే పోషిస్తున్నాను. అంటే నా ద్వారానే నా అధ్యక్షతన ఇదంతా జరుగుతుంది అనే భావన చెప్తున్నారు. ఎట్లా అంటేనంట ఇంకా రసాత్మకః అంటే భగవంతుడినెప్పుడు మనం రసస్వరూపుడుగా చూస్తామని. అంటే ఆ రసాయనము, రసస్వరూపము అనేదేంటంటే ఆ అనుభూతి ఏదైతే ఉంటుందో భగవద్భక్తిలో గాని, ఆ మోక్ష మార్గంలో మనం సాధనలు చేసేటప్పుడు కానీ
మనకు కలిగేటువంటి అనుభూతి రసాత్మకమైనది. ఆ రసాత్మకమే పరమాత్మ. ఓకే. ఆ రసాత్మకము ఒక ఎక్స్పీరియన్స్‌గా చూసేది కాదు. మనము ఆ అనుభూతి చెందింది నువ్వలా ఉండిపోతావంతే అన్నమాట. కానీ అది ఎలా ఉంటుంది అంటేనంట, సోమో భూత్వా సర్వాః ఔషధీః పుష్ణామి. అంటే ఈ ఈ చంద్రుడి ద్వారా మామూలుగా చెప్పుకుంటే మనము సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడి, ఆ చంద్రుడి ద్వారా వచ్చేటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో అది సస్యాలనన్నిటినీ చక్కగా వాటిని పరిపక్వత కలిగిస్తుంది. వాటిలో ఒక రసతత్వాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు. బాహ్యంగా అర్థం అది. స్థూలంగా చెప్పుకుంటే. కానీ సూక్ష్మంగా మనం లోపలికెళ్ళి సాధనాపరంగా చెప్పుకుంటే ఏంటంటే, అహం బ్రహ్మాస్మి దగ్గరేమో మనము నా కర్మశేషాలు వీటన్నింటి మూలాన ఈ ఇంద్రియాలు రియాక్ట్ అవుతున్నాయి. కానీ ఆ ఇంద్రియాలు కూడా రియాక్ట్ అవ్వటానికి చిదాభాసంగా ఉన్నటువంటి దీని మూలాన, అంటే ఆత్మతత్వము ప్రతిబింబించి మనస్సులో వాటికి ప్రకాశవంతంగా వాటిని చేసి, నేను కర్మలు చేయటానికి, నేను సాధన చేయటానికి, నేను మెడిటేషన్ చేసుకోవటానికి, నేను భక్తిలో ఉండటానికి నాకు ఈ చిదాభాసం ద్వారా, ఈ సోమో భూత్వా ద్వారా నేను పరిపక్వతం చెందుతున్నాను అని ఆలోచిస్తే అప్పుడేమవుతుంది అంటే నువ్వు మూలానికెళ్తావు. గామావిశ్య ఆవిశ్య అంటే ఈ సర్వం కల్విదం బ్రహ్మ అనేది నేను ఈ భూతాలన్నిటిలోకి ధరించి పోషిస్తున్నాను. ఆ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని నేను చూడాలి. ఒక చెట్టు ఆకు కదులుతుంది, ఒక జంతువు కదులుతుంది, ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అనగానే ఆ ఇంద్రియాలు వాళ్ళని ప్రేరేపించినా కానీ ఆ శక్తి మూలానే చూస్తున్నా నేను. సాక్షి భావనగా చూడటం అంటే ఏంటంటే ఊరక ఉండటం కాదు. ఆ పరమాత్మని చూడటం సాక్షి భావన. పరమాత్మను చూస్తూ ఈ స్థూల శరీరంతో, సూక్ష్మ శరీరంతో నువ్వేం చేయాలో చెయ్యి. కానీ నీ భావన మాత్రం అక్కడుండాలి. ఆ ద గామావిశ్య నేనన్నింటిలో ప్రవేశించి ఉన్నాను కాబట్టి నాకు రాగద్వేషాలు లేవు. నేను ఆ టైంకి ఏం చేయాలో అదే చేస్తాను. అంతకు మించి నేను ఎక్స్‌ట్రా వెళ్ళను అని చెప్పేసి అప్పుడు రాగద్వేషాలు పోతాయి. అప్పుడు మనం ధర్మంతో ఉంటాము. నిజంగా ధారయామి అంటే అది అర్థం అన్నమాట. మనం ధరించటము, పోషించటము అంటే సాక్షి భావన అంటే ఇంకొక హయ్యర్ లెవెల్ మీనింగ్‌కి వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ. మనం చేయకూడదు, చూస్తూ ఉండాలి అనే మీనింగ్ కాదన్నమాట ఇక్కడ. ఓకే. మనం సాధన చేసేటప్పుడు కూడాను ఈ చిదాభాసాన్ని చక్కగా వాడుకోవాలి. ఎందుకంటే మనస్సు ద్వారానే మనస్సే మనకు మిత్రుడు, మనస్సే శత్రువు. కాబట్టి ఆ చిదాభాసంలో ప్రకాశిస్తున్నటువంటి ఆత్మని గుర్తు చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అందుకనే మనకు మాండోక్య ఉపనిషత్తులో కూడాను ఒక ఓంకారానికి, ఇంకొక ఓంకారానికి మధ్య ఉన్న సైలెన్సే పరమాత్మ అని చెప్పి, మళ్ళా అక్కడ లోతుగా ఆ సైలెన్స్‌కి వెనకమాలున్నటువంటి శక్తి ఏదైతే ఉందో దాని మీద నీకు వెళ్ళాలి. అది దాని మీద ఫోకస్ పెట్టేది కాదు. నువ్వు సైలెన్స్ మీద ఫోకస్ పెడుతూ ఉంటే ఆ సాక్షి భావనతో ఆ శక్తిని నువ్వే అయిపోతావు. ఆ శక్తిని నువ్వే ఎక్స్‌పీరియన్స్‌గా ఉండిపోతావు. అది మళ్ళా ఏం చేస్తున్నాడు అంటే నెక్స్ట్ శ్లోకంలో మనకి ఇదంతా మనం తెలుసుకున్నాము. తెలుసుకున్న తర్వాత సరే నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు దీన్ని నువ్వు ఎలా ఈ కర్మలని వీటన్నింటినీ సర్వం కల్విదం బ్రహ్మాని, అహం బ్రహ్మాస్మిని నువ్వు సమన్వయం చేయాలి. సమన్వయం చేయటానికి మనకు అడ్డుపడేవి ఏంటి? ఓకే. మనం చేసే కర్మలు. మనం చేస్తున్నటువంటి కర్మలు. మనకున్నటువంటి వాసనలు ఇంకా ఉంటాయి మనలో. సత్వగుణమైన పరమైన వాసనలు కూడా ఉంటాయి మనలో. అవన్నీ వదలవు తొందరగా. ఓకే. ఒక గురువు పట్ల వ్యామోహం ఉంటుంది. ఒక దేవుడి పట్ల వ్యామోహం ఉంటుంది. ఒక ఆశ్రమం పట్ల వ్యామోహం ఉంటుంది. ఒకదాన్ని అభివృద్ధి చేయాలనే వ్యామోహం ఉంటుంది. వీటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది నెక్స్ట్ శ్లోకం అన్నమాట. దాన్ని గురించి మనము చెప్పుకుందాం ఇప్పుడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అంటే నేనే సకల ప్రాణుల యందు ఉండి
ఈ ప్రాణాపానాలతో కూడినటువంటి వైశ్వానర అగ్ని ఏదైతే ఉందో, దాంతో నేను 4 విధములైనటువంటి ఆహారాన్ని జీర్ణింపజేస్తున్నాను అని బాహ్యమైనటువంటి మామూలుగా మనం చెప్పుకునేటి అర్థం అన్నమాట. సో, చక్కగా మనము ఈ ఈ శ్లోకాన్ని బాగా అర్థం చేసుకుంటే మన జన్మ ధన్యం అయిపోతుందన్నమాట. ఎందుకు అంటే, అందుకనే మన వాళ్ళేం జేశారంటే, నువ్వు ఏదైనా స్వీకరించే ముందు ఈ శ్లోకాన్ని పఠించమని చెప్పేసేసి మనకి అట్లనే బ్రహ్మార్పణం బ్రహ్మహవిః లాగానే అహం వైశ్వానరో భూత్వా అనేది కూడాను ఒక శ్లోకంగా మనకి చెప్పటం జరిగింది. అది ఎందుకు, ఏమిటి అనేది మనం పరిశీలిద్దాం. ఇప్పుడు ఈ శరీరాన్ని మనం ఆహారం ఈ శరీరంలోకి ఆహారం ఇస్తున్నాం. ముందు బాహ్యంగా చెప్పుకుందాం మనం. కర్మల పరంగా, కర్మయోగ పరంగా చెప్పుకుందాం. ఏంటి? ఈ శరీరంలోకి ఆహారాన్ని ఇస్తున్నాం. ఇచ్చేటప్పుడు ఆ ఆహారము మొట్టమొదటగా ఇందాక మనం యశ్చంద్రమసి యచ్చాగ్నౌ అని చెప్తూ సూర్యుడి గురించి కూడా చెప్పుకున్నాం. అంటే ఆ సూర్యుడి శక్తి మూలాన ఆ శక్తి భూమిలోకి ప్రవేశిస్తుంది. మనము ఎప్పుడు ఒక చిన్న ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉంటాం. ఏంటి అంటే చెట్టు ముందా? విత్తనం ముందా? అని. కదా! అట్లానే ఏది మొట్టమొదటి జన్మ? అసలు జన్మ ఎందుకొచ్చింది? అని చెప్పి మనము అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే అది రాంగ్ ఆర్గ్యుమెంట్ అన్నమాట. ఎందుకు అంటే ఇందాక గామావిశ్య అని చెప్పుకున్నాం. భూతాని అని చెప్పుకున్నాం. అంటే ఈ పృథ్వీలోకి నేను ఎంటర్ అవుతున్నాను. అంటే ఈ మ్యాటర్‌లోకి నేను ఎంటర్ అవుతున్నాను అని చెప్పాడు. అంటే విత్తనం ముందా? చెట్టు ముందా? అనుకునే బదులు ఈ భూమిలో ఉన్న శక్తి మూలాన ఆ విత్తనం మొలకెత్తుతుంది. చెట్టు సర్వైవ్ అవుతుంది అనే భావనలోకెళ్ళిపోతే, ఈ చెట్టు ముందా? విత్తనం ముందా? అనే దగ్గర ఉంటే మనం ఎప్పటికి ముందుకెళ్ళలేము. ఒక్కొక్కసారి మనకి ప్రొజెక్ట్ అయ్యే యాంగిల్ కాకుండా, దాన్ని సాక్షి భావనతో మూలానికి వెళ్లి పరిశీలించినప్పుడు, ఈ చెట్టు, విత్తనం అనే భావన ఉండదు. ఆ 2 ఉన్నంత వరకు మనం ముందుకెళ్ళలేము. అలానే నాకు ఈ జన్మ అసలు ఎందుకొచ్చింది? నేను ఎందుకు పుట్టాను? అసలు మొట్టమొదటి జన్మ ఎందుకొచ్చింది ఈ సృష్టి అనుకుంటే, దాన్ని మనకేం చెప్పారు అంటే, మనకి వినివృత్త కామాహ అని చెప్పి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం శ్లోకంలో. ఇది సృష్టి అనేది వృత్తాకారంలో ఉంటుంది. ఓకే. ఆ వృత్తాకారంలో ఉన్నదానికి మొదలు, చివర లేదు అని చాలా సార్లు చెప్తూనే ఉన్నారు భగవానుడు. నచ సంప్రతిష్ఠ అది ఉండదు. నచ నా ఆది నా అంతః అని చెప్తూనే ఉన్నాడు భగవానుడు మనకి. మనం ఎంతసేపున్నా చెట్టు ముందా, విత్తనం ముందా అనుకుంటూ ఉంటాం. అది కాదనమాట ఆర్గ్యుమెంట్. మనం వెళ్ళాల్సిన ఆర్గ్యుమెంట్ కర్మపరంగా నాకెందుకు ఇదంతా తగులుకుంది? నేనెందుకు చేస్తున్నాను ఇట్లా అని ఆలోచించకుండా, నేను చేయాల్సిందేంటి? నేను చేయాల్సిన సాధనేంటి? ఆ మూలం ఏంటి? అనే దానికెళ్తే చాలన్నమాట. అది కర్మపరంగా మనం అర్థం చేసుకోవాల్సింది. తర్వాత భక్తి పరంగా వచ్చేటప్పటికేంటంటే, ఈ కర్మపరంగా కూడాను రాకుండా చేసుకోవాలి అంటే, మనకి ఏముండాలి? కొంచెం భక్తుండాలి. అంటే ఏంటి? ఆ మూల శక్తి ఏదైతే ఉందో దాని పట్ల శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధ కలిగి ఉండటమే భక్తి అన్నమాట. ఓకే. ఇక్కడ మనకి బాబా దాంట్లో కూడాను శ్రద్ధా సబూరి అని చెప్తా ఉంటారాయన. ఏంటి అంటే శ్రద్ధ అంటే నా గురువు పట్ల, నా శాస్త్రాల పట్ల విశ్వాసం కలిగి ఉండటమే శ్రద్ధ అన్నమాట. అంటే ఏంటి? మన పెద్దవాళ్ళు చెప్పినది అహం బ్రహ్మాస్మి సర్వం కల్విదం బ్రహ్మ అనే ఆ వాక్యాలని యూ హావ్ టు బిలీవ్ ఇన్ దెమ్. ఆ బిలీఫ్ అనేది ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే, నువ్వు విత్తనం ముందా, చెట్టు ముందా, కర్మలెందుకొచ్చినియి ఇదంతా ఆలోచించకుండా, దాన్నే నేను నమ్ముతున్నాను. దాంతోనే ముందుకెళ్తాను. మిగతావన్నీ నాకనవసరము అనే భావనుండాలి. ఇంకొకటేంటంటే కర్మపరంగా, భక్తిపరంగా ఇక్కడ ఈశ్వర ప్రసాద బుద్ధి, ఈశ్వరార్పణ బుద్ధి. అవి 2 మన కర్మయోగ పరంగా హెల్ప్ చేస్తున్నయి. అవి నిజమైనటువంటి భక్తి అన్నమాట. అంటే ఏంటి? ఇక్కడేంటి ఈ సూక్ష్మ శరీరము, కారణ శరీరము మనం ఉన్న దీన్ని బట్టి అది జరుగుతుంది కానీ, ఆ శక్తి అధ్యక్షతన జరుగుతుంది అనే భావన తెలుసుకుంటూ, దీన్ని కర్మలని, ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ, చేసే కర్మలని, ఆగామి కర్మల్ని చక్కగా
మనం ఎలా చేయాలో అలా చేసుకుంటూ వెళ్తూ ఉండటమే ఆ శక్తిని గుర్తుపెట్టుకొని చేస్తూ ఉంటామన్నమాట. అది అంటే ఆ వైశ్వానర శక్తిని గుర్తుపెట్టుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకుంటానికి మనము ఒక్కసారి మనకు చక్కగా ఇంతకు ముందు మనం చెప్పుకున్నప్పుడు ఇది చాందోగ్య ఉపనిషత్తులో తర్వాత బృహదారణ్యక ఉపనిషత్తుని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. గుర్తు చేసుకుంటే ఆ సాధనా ప్రక్రియ అర్థమవుతుంది. ఈ శ్లోకంలో ఉన్నటువంటి సాధనా ప్రక్రియ మనకు అర్థమవుతుందన్నమాట. అందుకని చాలా ఇంపార్టెంట్ ఇది. అట్లానే ఇప్పుడు ఈ బృహదారణ్యక ఉపనిషత్తులో చూసుకుంటే మనము ఈ శ్లోకము ఒక చోట ఇది ఏం చెప్తారంటే ఈ వైశ్వానర అగ్ని వైశ్వానర is the fire within the man within by which the food that is eaten is cooked, digested. Its noise is that which one hears. If one covers one's ears when he is on the point of departing this life, he does not hear that noise అని ఉంటుంది. దీన్ని మనకి యోగులు చెప్తా ఉంటారు. ఏంటి అంటేనంట మనము ఈ శాంభవి మహాముద్ర మనం వింటా ఉంటాం. వాటిల్లో మామూలుగా మనము ఈ మామూలుగా మన ముక్కు, ఈ చెవులు మూసేసుకొని మనం గనక ఫోకస్ చేసి కళ్ళు మూసుకొని వింటే మనలో ఒక రకమైన ఘోష వినపడుతుంది. ఆ ఘోషే వైశ్వానర ఘోష అని చెప్పి మనకి బృహదారణ్యకోపనిషత్తు చెప్తుందన్నమాట. ఆ వైశ్వానర అగ్ని మనం ఊరినే అన్నం డైజెస్ట్ చేసేది అని అనుకోకూడదని. అది మనకి దీంట్లో ఏం చెప్తారు అంటే ఈ బృహదారణ్యకోపనిషత్తులో యోగులైన వాళ్ళు సాధన ద్వారా ఈ అగ్ని ఘోష ఉన్నంత వరకు వాళ్ళు బతుకుతారు ప్రారబ్ధము. అది ఎప్పుడైతే ఆ ఘోషని ఆగిపోతూ ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా ఈ శరీరాన్ని వదిలే టైం వచ్చింది అని చెప్పేసి. వాళ్ళకి ఆ డీప్ మెడిటేషన్‌లో వాళ్ళు ఎళ్ళే ప్రక్రియలో వాళ్ళకి ఆ సాధన ద్వారా వాళ్ళు దాన్ని తెలుసుకోగలుగుతారు. తెలుసుకున్నప్పుడు ఇంకా ఆ ప్రారబ్ధము ఎండ్ అయిపోయే టైం వచ్చింది. ఈ స్థూల దేహాన్ని వదిలేస్తే ఇంకా సూక్ష్మ కారణ శరీరాలు ఈ ప్రకృతిలో కలిసిపోతాయి. సూక్ష్మ శరీరం కలిసిపోతే కారణ శరీరం లేదు. నేను సర్వం కల్విదం బ్రహ్మ అయిపోతా. అహం బ్రహ్మాస్మిని కాస్త సర్వం కల్విదం బ్రహ్మ అయిపోతా నేను కూడాను. సో, అది కంప్లీట్‌గా జరిగిపోతుందండి. సో, అది బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పుకున్నది. ఇంకా సాధన ప్రక్రియ ఇదేంటంటే వాళ్ళు యోగుల గురించి చెప్పారు. మనం సాధనా ప్రక్రియను చూస్తే ఏంటంటే, మనము ఈ చాందోగ్య ఉపనిషత్తులో మొట్టమొదటి మనం దాంట్లో వైశ్వానరాత్మ అని చెప్పేసేసి ఒకటి చెప్పుకున్నాం మనం. దాంట్లో కొంతమంది ఒక 5గురు మంచి టాప్ లెవెల్ వాళ్ళు వాళ్ళ ఫీల్డ్‌లో బాగా తెలిసిన వాళ్ళు, మంచి పేరున్న వాళ్ళు, వాళ్ళ పేర్లు కూడా చాలా మనం చెప్పుకున్నాం ముందు. వాళ్ళ పేర్లు ఇప్పుడు అక్కర్లేదు. కానీ వాటిల్లో ఉన్నటువంటి తత్వం ఏంటో చూద్దాం. ఆ వైశ్వానరాత్మ గురించి తెలుసుకోవాలి. మనము ఎంత చేస్తున్నా మన సాధనల్లో ఏదో లోపం కనిపిస్తుంది అని అనుకుంటూ వాళ్ళు అరుణి ఉద్దాలక ఆయన దగ్గరికి వెళ్తారు అని చెప్పి స్టోరీలో మనం తెలుసుకున్నాం కదా! అక్కడికెళ్ళి ఆయన దగ్గరికెళ్ళి అడుగుదాము అని అనుకుంటారు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన వీళ్ళు రావటం చూసి అమ్మో! వీళ్ళేదో మహానుభావులు వీళ్ళే నా దగ్గరికి వస్తున్నారంటే ఏదో క్లిష్టమైనదే అడుగుతారు. అది నా వల్ల కాదు. నాకు పూర్తిగా తెలీదు అని చెప్పి వాళ్ళొచ్చి అడిగిన తర్వాత ఇట్లా కాదు నాకు తెలీదు. అశ్వపతి అనే మహారాజు దగ్గరికెళ్దాం మనము. ఆయనైతే మనకి సమాధానాలన్నీ చెప్పగలుగుతారు. ఆయన మనల్ని అది తీరుస్తారు అని చెప్పి తీసుకెళ్తారన్నమాట అక్కడికి. ఆ తీసుకెళ్ళేది వాళ్ళు అక్కడికెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు మీరు ఏం సాధన చేస్తున్నారు? ఎలాంటి సాధన చేస్తున్నారు? అని చెప్పేసేసి ఆయన అడగటం జరుగుతది. అడిగితే వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఏమేమి వాళ్ళు ఆరాధిస్తున్నారు. అంటే ఈ వైశ్వానర దాన్ని వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు అనే దాంట్లో బ్రీఫ్‌గా చెప్పుకుందాం. డీటెయిల్డ్‌గా అక్కడ. మనకు కూడాను ఎందుకు అంటే, మనం కూడాను ఒక పద్ధతిని పట్టుకుంటాము. ఒక దాంట్లో ఉండి అదే ఫైనల్ అనుకుంటాము. అదే చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. గురువులు ఎప్పుడు కూడాను మనకు ఆ ఆత్మ లోపలుండే ఆత్మ గురువు ఎవరైతే ఉన్నారో, బాహ్యంగా ఉన్న గురువు గాని, నీ లోపల నుంచి నీకు వినపడేది గాని, అది నిన్ను ఇంకొక దారికి, ఇంకొక కక్షలో ప్రవేశపెడుతుంది. అది ప్రవేశపెట్టినప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నది వదలబుద్ధి కాదు. అయ్యో! నేనేమైపోతానో అని భయం ఉంటుందన్నమాట.
అలాంటి భయమే వీళ్ళందరికి కూడా ఉందన్నమాట. వాళ్ళందరూ ఆ వైశ్వానర తత్వాన్ని తెలుసుకోవాలని వచ్చారు. కానీ వాళ్ళు ప్రోగ్రెస్ అవ్వలేదు. ఎందుకు అంటే ఒకళ్ళని అడిగాడు. ఏంటి అంటే ఆయనేం చెప్పాడంటే నేను సన్‌ని ఆహ్, చ సూర్యుడిని సూర్యుడే వైశ్వానరుడుగా నేను ధ్యానం చేస్తున్నాను అన్నాడు. అట్లానే ఒకళ్ళు ఆహ్, వాయుతత్వాన్ని, ఒకళ్ళు స్పేసు, తర్వాత ఎర్త్ భూతత్వాన్ని ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తత్వాన్ని ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా చెప్పారు. ఆయన చక్కగా మనకి ఆ తత్వాల్లో ఇప్పుడు మనం ఊరికనే నేను పచామ్యన్నం చతుర్విధం అని చెప్పి వదిలేస్తే మనకి అది ఊరినే ఏదో అన్నాన్ని డైజెస్ట్ చేస్తున్నాడు పరమాత్మ అని మాత్రమే అర్థం చేసుకుంటాం మనం. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిందేంటంటే ఆ చాందోగ్య ఉపనిషత్తులోది తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు సపోజు ఈ ఆదిత్య రూపంలో ఉన్నదాన్ని నేను ఉపాసిస్తున్నాను. అదే వైశ్వానరుడు అనుకున్నాను అన్నాడాయన. అంటే అప్పుడు అశ్వపతి ఏం చెప్పారు అంటేనంట, "నువ్వు ఈ ఈ ఉపాసన వల్ల నువ్వు చేసేదాని వల్ల నీకు కొంతవరకే నీకు ఆ నేత్రం అనేది అంటే కన్ను, ఒక దృష్టి జ్ఞాన చక్షువు నువ్వు ఉంది గాని నువ్వు ఇంకా ముందుకు వెళ్ళలేవు" అని చెప్తాడనమాట. ఇలా గనక నువ్వు సరిగా అర్థం చేసుకోకుండా చేస్తే నువ్వు అంధుడు అవుతావు అని చెప్తాడు. అంటే సూర్యుడనేది అంటే అంధుడు అవటం అంటే ఏంటంటే మిగిలినవి నువ్వు పరమాత్మను చూడలేవు. ఆ మూల అవిద్యని నువ్వు దాటలేవు అని చెప్పటం అన్నమాట. ఆహ్, అది అది చెప్తారు. తర్వాత నువ్వు ఆహ్, ఈ ఇప్పుడు ద్యులోకము అంటారు. ద్యులోకాన్ని నువ్వు అశ్వపతి ఫస్ట్ చెప్తాడు. చెప్పినప్పుడు అది ఒక నాలుగో భాగం మాత్రమే, 1/4 మాత్రమే నువ్వు చేస్తున్నావు. అది శిరోభాగం లాంటిది. అంటే ఉన్నతమైందే కానీ, నువ్వు దాన్ని పూర్తిగా దాటలేవు అని చెప్పేసేసి, దాని మూలాన నీకు నీ కులంలో ఉన్న వాళ్ళు తరతరాలుగా ఈ కర్మ పరంగా కర్మనిష్ఠులవుతారు అని చెప్పేసి చెప్తాడనమాట. అంటే ఏంటి? ఒక పర్టిక్యులర్ దాంట్లోనే మనం ముందుకెళ్తామని చెప్తారు. తర్వాత ఆకాశాన్ని వైశ్వానరాత్మగా చూస్తే ఏమవుతుంది? అంటే ఇది అన్‌లిమిటెడ్ కదా! ఆకాశం అనేది అన్‌లిమిటెడ్. అలా ఉన్నప్పుడు దాన్ని ఒక్కదాన్నే చేస్తున్నప్పుడు నువ్వు, నువ్వు అంతులేని ఐశ్వర్యాన్ని పొందుతావు. నీ వంశంలోని వాళ్ళు. నీకు ప్రియమైనటువంటి వస్తువులు నీకు దర్శనం అవుతాయి అని చెప్పేసేసి అట్లా అంటే ఒక మెడిటేషన్ చేసేటప్పుడు గాని, ఒక దాంట్లో ఒక పర్టిక్యులర్ పార్ట్ పట్టుకున్నప్పుడు నీకు కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ అవుతా ఉంటాయి. అది దాంట్లో ఐశ్వర్యం. అట్లానే భక్తిలో నీకు కలిగే ఐశ్వర్యం ఉంటుంది. కర్మలో కలిగే ఐశ్వర్యం ఉంటుంది. అట్లా మనం లిటరల్‌గా తీసుకోకుండా మీనింగ్ వేరేగా తీసుకోవాలన్నమాట. తర్వాత జలాన్ని గనక నువ్వు ఉపాసిస్తే ఎలా ఉంటుంది అంటే, దాన్ని గనక ఉపాసిస్తే నువ్వు ఆహ్, దాంట్లో కూడా ధనవంతులవుతావు. ఎట్లా అంటే, వాళ్ళు కూడా బ్రహ్మ తేజస్సు వస్తుంది. అంటే ఇదేంటి చిదాభాసం అన్నమాట. ఇక్కడ జలము ఇవన్నీ కూడా చిదాభాసం కింద వస్తాయన్నమాట. అందుకని అది సరిపోదు నీకు అని చెప్పేసి చెప్తాడు. దాంట్లో మళ్ళా ఇంకా చెప్తాడు ఏంటి, అది గనక నువ్వు తెలియకుండా చేసేసావంటే నీ మూత్రకోశం బద్దలవుతుంది. నీ తలకాయ బద్దలవుతుంది. ఇట్లాంటివన్నీ ఊరినే వర్డ్స్ యూజ్ చేస్తాడాయన అశ్వపతి. తర్వాత ఇంకా నువ్వు భూమిని నువ్వు గనక చేసినప్పుడు ఏమవుతుంది అనంటే, అది పాదాలకి వైశ్వానరాత్మకి పాదాలకు సంబంధించింది అని చెప్తాడనమాట. చెప్పి దానివల్ల నీకు ఇది మ్యాటర్ కదా! దానివల్ల నీకు, నీకు ఈ ఈ లోకంలో సంతానము, పశు సంపద ఇట్లాంటంటే నీకు ఒక రకమైనటువంటి మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి అని చెప్తారనమాట. అంటే మనం చేసే ప్రతి దాంట్లో ఇట్లా ఏమేమి ఉన్నాయి, మనం అంటే ఒక్కదాన్నే తీసుకోకూడదు. అందుకనే మనకి విశ్వరూప సందర్శన యోగంలో అంతా చూపించారు భగవానుడు. ఓకే. అలానే వామన అవతారంలో కూడాను 3 ఆహ్, 3 అడుగులు అంటే ఏంటి అది మనం తెలుసుకున్నదే. అన్ని త్రిపుటులు కదా! ఆ త్రిపుటులు దాటాలి. ఒక్కదాన్నే ఉంచుకోకూడదనమాట. ఒక్క దాంట్లోనే ఆగిపోకూడదు అని చెప్పుకుంటూ మనం ఏం చేస్తాము అంటే ఇదంతా చేసుకొని మనము ఈ ఫుడ్ తినేటప్పుడు మనము మామూలుగా ఒక నైవేద్యాన్ని సమర్పించేటప్పుడు కూడా చూసుకుంటే మనము అక్కడ రోజు మనకు నేర్పిస్తున్నది గాయత్రి మంత్ర ఉచ్చరించి తర్వాత ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, ఆ! ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అని చెప్పేసి మొత్తం అవన్నీ చెప్పుకొని బ్రహ్మిణే స్వాహ అని చెప్తూ అవన్నీ చెప్పిన తర్వాత కూడాను అమృతమస్తు అమృతోపమస్తు అని చెప్పేసి చెప్పుకుంటాం అన్నమాట.
అంటే తినే ఆహారము అంటే ఇక్కడ ఏంటి అంటే చేసే ప్రతి పని అన్నమాట. చేసేది ప్రతి పనిలో ఈ ముఖ్యమైనటువంటి తేజస్సు, ఈ వైశ్వానర అగ్ని ఏదైతే ఉందో, ఆ వైశ్వానర అగ్నిని మనము గుర్తు చేసుకొని దాంట్లో ఉన్నటువంటి అంటే ఆ ఘోష అంటున్నాం. ఘోష అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్రారబ్ధము అన్నమాట. ఆ ప్రారబ్ధం ఉన్నంత వరకే ఆ ఘోష ఉంటుంది. ఆ ప్రారబ్ధము ఉన్నంత వరకు నువ్వు కర్మలు చేస్తూనే ఉంటావు. ఆ ఆగామి కర్మలు చేస్తున్నప్పుడు కూడాను ఆ మూల తేజస్సుని నువ్వు గుర్తుపెట్టుకొని సాక్షిగా ఉన్నప్పుడు ఎప్పుడూ నువ్వు ఆ ప్రారబ్ధాన్ని గమనిస్తూ ఉంటావన్నమాట. ఆ ప్రారబ్ధం ఎప్పుడైతే అయిపోతుందో ఈ శరీరాన్ని వదలటానికి నువ్వు రెడీ అవుతావు. సో ఇక్కడ 4 రకాల పదార్థాలు అని చెప్పారు. ఈ 4 రకాల పదార్థాలు ఇక్కడ మనం ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన ఇవన్నీ కూడాను మనం ఇంతకుముందు చాలా సార్లు చెప్పుకున్నాము. ఈ ఈ అగ్నిని రగిల్చటానికి మనము అంతర్ముఖం అవ్వటానికి ఈ ప్రాణ, అపాన అనే ప్రక్రియని వాడుకుంటున్నాం. అంటే ఏంటి? మనం సాధన చేసేటప్పుడు కూడాను క్రియాయోగంలో ఈ ప్రాణ, అపాన శక్తుల్ని వాడినప్పుడు మనలో ఒక రకమైనటువంటి ఎనర్జీ జనరేట్ అవుతా ఉంటుంది. ఆ ఎనర్జీనే దాన్ని స్లోగా మనం మానిటర్ చేసుకొని దాన్ని దాన్ని రకరకాల పేర్లు పెట్టుకున్నాం మనం. దానికి కుండలిని శక్తి అన్నాము, లేకపోతే ఇంకొక శక్తి అన్నాము, ఇంకోటి చెప్పుకుంటూ వచ్చాం. వాటి మూలాన ఏమవుతుందంటే ఒక రెగ్యులేషన్ ఏర్పడి నువ్వు ఈ ప్రక్రియలో మొత్తము దాన్ని అండర్‌స్టాండ్ చేసుకోగలుగుతావు. నీకు ఆ శక్తి వస్తుంది. సో, ఇప్పుడు ఇట్లానే ఇక్కడ ఈ కర్మలు ఇప్పుడు మనం తినే ఆహారాలు 4 రూపాలుగా ఉంటాయి అని చెప్తారు. భోజ్య అంటే భక్ష్యాలు ఫస్ట్ అంటే కొరికి తినేవి. భోజ్యాలు మనం డ్రింక్ చేసేవి. లేహ్యాలంటే నాకేవి. సక్ చేసి తాగేవి చోష్యాలు అని చెప్పేసి మనకు మామూలుగా అర్థాలు చెప్తారు. కానీ ఇక్కడ, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటి అంటే, ఈ కర్మలు చేసేటప్పుడు మనం ఏ రూపంగా ఈ ఇంద్రియాలు మనస్సష్టాని ఇంద్రియాణి అని చెప్పుకొని ప్రకృతి స్థాని కర్షతి అని చెప్పుకున్నాం. అంటే ఈ ప్రకృతి ఏర్పడటానికి అంటే ఈ దేహం ఏర్పడటానికి, రాబోయే జన్మలు ఏర్పడటానికి, ఈ వైశ్వానర అగ్నిని అర్థం చేసుకోవటానికి ఏ విధంగా మనం స్వీకరిస్తున్నాము ఈ కర్మల్ని? ఏ రకంగా స్వీకరిస్తున్నాము మనము? ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనే దృష్టితో మనం స్వీకరిస్తున్నాం. ఎలా చేస్తున్నాం మనము? పురుషార్థాలు. వీటన్నిటి ద్వారా మనం దాన్ని గ్రాస్ప్ చేస్తూ ఉంటాం. ఓకే. మోక్షం కావాలని కొన్ని చేస్తాం. ధర్మం ప్రకారం కొన్ని చేస్తాము. అర్థము, కామము వీటన్నిటి ప్రకారం చేస్తామన్నమాట. అవి అందుకని మనం అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ అందుకనే మనకి ఆహ్, ఒకటి బాగా నచ్చిందేంటంటే, ఈ గామావిశ్య చ భూతాని మనము ఈ సర్వం కల్విదం బ్రహ్మ ఈ వైశ్వానర తత్వాన్ని అర్థం చేసుకుంటూ, మనం ఎలా ఉండాలి అన్నదానికి ఇంకొక ట్రిక్ చెప్పారు శంకరాచార్యులు వారు ఆయన భాష్యంలో. ఏంటి అంటేనంట, ఈ వ్యాపకత్వం ఎలా ఉండాలి అంటేనంట, కామము మరియు ఆసక్తులు ఉండకూడదు అని చెప్పారు. అంటే కోరికను ఒక డిజైరు దాని పట్ల మోహం అన్నమాట. ఆసక్తి ఉండకూడదు. అలా అలా వ్యాపించినప్పుడే ఇప్పుడు సపోజ్ మనకిష్టమైన పిల్లలు, మన ఫ్యామిలీ మెంబర్స్ ఒక ఆర్గనైజేషన్ ఉంది. దాంట్లో నువ్వు ఒక సీఈఓగా గాని, ఒక లీడర్‌గా వ్యాపిస్తావు. ఆ వ్యాపకత్వం ఎలా ఉండాలి అంటే, కామము, ఆసక్తి లేకుండా ఉంటే అప్పుడు గామావిశ్యచ భూతాని ధారయామ్యహం ఓజసా అని చెప్పేసి అప్పుడు నీకది ఫుల్ మొత్తం పొటెన్షియల్‌ని ఇస్తుందన్నమాట. అది శంకరాచార్యులు వారు చక్కగా చెప్తారన్నమాట. భాష్యంలో అది. అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ యజ్ఞం చేసినా ఈ అహం వైశ్వానరో భూత్వా అనేది గుర్తు చేసుకున్నా మనము, ఏం చేస్తున్నా గాని అది గుర్తుపెట్టుకొని మనం ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. ఇలా ఈ చాందోగ్య ఉపనిషత్తులో మళ్ళా ఒకసారి ఎప్పుడన్నా చదువుకున్నప్పుడు ఆ ఉద్దాలక అరుణి, ఉద్దాలక, ఈ అశ్వపతి ఆ మొత్తం సీక్వెన్స్‌ని చదువుతా ఉంటే, నేను ఎక్కడ ఆగిపోతున్నాను? నేను ఎలా ముందుకు వెళ్ళాలి? అనేది మనకు పూర్తిగా అర్థమవుతూ ఉంటుందన్నమాట. ఒక సాధన కొంతవరకు తీసుకెళ్తుంది మనల్ని. ఓకే. మళ్ళా ముందుకెళ్ళాలి. అంటే అన్నీ కలుపుకోవాలి. అందుకనే భగవద్గీతలో కృష్ణుడు
కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యాన అన్ని యోగాల్ని ఇచ్చి అంత అన్నిటినీ ఏ టైంలో ఏది వాడుకోవాలో తెలుసుకొని ఆ గ్యాప్స్ ఫిల్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలన్నమాట. అప్పుడే ఈ ప్రాణాపాన సమాయుక్త అంటే ఏంటి అంటే ప్రాణము మనం బయటికి ఇట్లా వదులుతున్నది గాలి అనుకోవచ్చు. అపానం వచ్చేటప్పటికి కిందకి తీసుకెళ్ళేది. ఓకే. ఏది తీసుకుంటున్నావు? ఏది కిందకి పంపిస్తున్నావు? ఇదే అంత కర్మ. ఏది వదులుతున్నావు? ఏది స్వీకరిస్తున్నావు? ఓకే. ఏది పాపము? ఏది పుణ్యము? ఏది స్వీకరిస్తున్నావు నువ్వు? ఈ ప్రాణ అపానాలనే మనం చేస్తూ ఉంటాం. చేసి ఏం చేస్తాం మనము? సమానం చేస్తాం. అంటే ఏంటి? దాన్ని అరిగిస్తాం. ఆ కర్మను అరిగించినప్పుడు ఏమవుతుంది మనకి? ఆయన అధ్యక్షతన మయాధ్యక్షేన మమ మాయా దురత్యయ అని చెప్తాడు. అంటే ఆ కర్మను చేసావు కాబట్టి సమానంగా ఆ సమాన ప్రక్రియలో బాడీ అంతా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. బాడీ అంతా డిస్ట్రిబ్యూట్ అవ్వటం అంటే ఏంటి? అది ఎన్నో జన్మలకి డిస్ట్రిబ్యూట్ అవుతా ఉంటది. ఓకే. అర సమానం అంటే అరగంచటం. అరిగి వ్యానం ద్వారా అంత వ్యాపిస్తూ ఉంటుంది. ఈ ఉదాహరణ శక్తి ఎలా ఉపయోగపడుతుంది మనకంటే, ఈ శరీరంలో నుంచి ఉత్క్రామంతం ప్లస్ మనం ఈ గొంతు దగ్గర ఉండేటువంటి ఉదాహరణ శక్తి మనకి ఈ ఈ జ్ఞాన శక్తిని గాని వీటన్నిటిని నేర్చుకునే శక్తి లేదా ఈ శరీరంలోంచి జీవుడు బయటకు వెళ్ళే శక్తిని కూడా ఉదాహరణ శక్తి ఇస్తుంది. అంటే ఒక కర్మలో సాక్షి భావనతో ఉన్నప్పుడు ఆ ఉత్క్రామంతం ఒక జ్ఞాన చక్షువుతో ఉత్క్రామంతం చేయగలుగుతాం మనం. ఓకే. సో ఇట్లా ఈ అహం వైశ్వానరో భూత్వా అనేది ప్రాణినాం దేహమాశ్రిత అన్ని విధాలుగా అన్ని మూలాల్లో భగవంతుడు ఈ ఆత్మతత్వం ఉంది. అంటే ఇప్పుడు మనం ఒక సెల్ తీసుకుందాం. ఎక్కడ ఉంది భగవంతుడు అంటే ఎక్కడ లేడు అంటాం. అంటే ఈ లైఫ్ సోర్స్ అనేది మనకి మెడికల్ గా ఉన్నాం కాబట్టి లైట్ హౌసెస్ ఉంటాయి మనకి ప్రతి సెల్లో. ఓకే. మనం చెప్పుకుంటూ ఉంటాం లైట్ హౌసెస్ అని మైటోకాండ్రియా వీటన్నిటి గురించి చెప్పుకుంటూ ఉంటాం. ఓకే. ప్రతి చోట నువ్వు ఒక కంగ్లామరేషన్ ఆఫ్ సెల్స్ మాత్రమే. మళ్ళా ఈచ్ సెల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సృష్టి. నువ్వు ఒక భూమి ఎలాగైతే అన్నిటిని పెట్టుకోనుందో, ఒక గ్యాలక్సీ అన్నిటిని ఎలా పెట్టుకోనుందో, నువ్వు కేవలం శరీరం కాదు. నువ్వు ఒక శరీరంలో ఉన్నటువంటి ఒక సెల్స్ యొక్క కంగ్లామరేషన్ మాత్రమే. మళ్ళా ఈచ్ సెల్‌లో ఒక వైశ్వానరాగ్ని ఉంది. అది దాని మూలాన అది సర్వైవ్ అవుతుంది. దానికి క్యాన్సర్ రావాలా? దానికి ఏదైనా జబ్బు రావాలా? ఒక వైరస్ ఎఫెక్ట్ కావాలనేది దాని కర్మ మూలాన ఉంటుంది. సమిష్టిగా ఈ శరీరం అనుభవిస్తుంది అనే సమిష్టి భావన వస్తూ ఉంటే మనం ఎదుగుతామన్నమాట. ఇప్పుడు అలానే మన పిల్లలు, మన ఫ్యామిలీ వీళ్ళంతా కూడా ఒక సమిష్టి శరీరాలు. దాని మీద వ్యామోహం పెంచుకుంటాం. మనము గామావిస్య అవ్వాలి గాని అది అవ్వకూడదు. అలా అయితే ఏంటి అంట ఉపయోగం మనకి? దానికి అలా అవుతున్నప్పుడు ఏమేమి అడ్డుపడతాయి అని చెప్పుకొని ఈ రోజుకి ముగిద్దాం మనం. ఇవి చేస్తున్నప్పుడు ఇంకా పర్ఫెక్షన్ రావాలి మనకి. ఈ సర్వం కల్విదం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అనేది ఇంకా పర్ఫెక్షన్ రావాలి అనేది తెలుసుకోవటానికి నెక్స్ట్ శ్లోకం ఏంటది? సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. మనకు చక్కగా సర్వస్య చాహం హృది సన్నివిష్టో అని చెప్పేశారు ఇక్కడ. నేనే ప్రతి ప్రాణి యొక్క హృదయం యందు అంతర్యామిగా ఉన్నాను. ఇంకా నా నుంచే మత్త స్మృతిర్ జ్ఞానం అపోహనం చ నా నుంచే ఆమ్, ఈ జ్ఞాపకం అనేది స్మృతి. స్మృతి అంటే జ్ఞాపకము. తర్వాత జ్ఞానం. స్మృతిర్ జ్ఞానం అపోహనం చ. అపోహనం అంటే మరుపన్. మరుపు నా నుంచే కలుగుతుంది. ఇంకా ఇంకా ఏంటంట? నువ్వు వేదాల నుంచి ఏదైతే తెలుసుకోవాలో అది నేనే. తెలుసుకోగలిగిన వాడిని నేనే. ఓకే. నువ్వు సాధన చేస్తున్నావు. సాధన చేసేది ప్రక్రియ నేనే. సాధన ద్వారా నువ్వు తెలుసుకునేది నేనే. ఓకే. సాధన చేస్తున్నది కూడా నేనే. అని చెప్పేసి వేదాంత కర్తను, వేదాంత కృత్ వేదవిచ్చ అహం ఏవా. అంటే పూర్తి అద్వైతాన్ని మనకి ఇక్కడ భగవానుడు బోధిస్తున్నాడు అన్నమాట. కానీ అది చాలా బాహ్యంగా ఉంది మనకి. ఇది మనకి
కర్మ, భక్తి, జ్ఞానపరంగా మన సాధనలో ఎలా ఉపయోగపడుతుంది ఇది? ఇప్పటిదాకా మనం నేర్చుకున్న దాంట్లో ఎలా ఉంటుందో చూద్దాం ఇది. ఓకే. సరే, నేను ప్రతి ప్రాణిలో ఉన్నాను, ప్రతి దాంట్లో ఉన్నాను అన్న భావనలో మనకి ఒక ఈశ్వర అర్పణ బుద్ధితో కర్మలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే భగవంతుడు చూస్తున్నాము, భగవంతుడు ఉన్నాడు అనే భావనతో ఉన్నాం మనం. ప్రతి ప్రాణి అంతర్యామిగా ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము. అందుకనే మంత్రపుష్పంలో గాని, మనకి పురుష సూక్తంలో గాని, నారాయణ సూక్తంలో గాని అన్ని చోట్ల నేను అంతర్యామిగా ఉన్నాను, అంతర్బహిశ్చ నారాయణ అని చెప్పేసేసి మొత్తం అంతా ప్రతి చోట ఈ అద్వైత తత్వాన్ని మనకు బోధిస్తూ ఉంటారన్నమాట. అది గుర్తు చేసుకుంటూ ఉంటాం ఇది భక్తి పరంగా. నిజంగా భక్తి ఏంటి అక్కడ? శ్రద్ధ. శ్రద్ధ అంటే విశ్వాసము. అంటే అంతటా నేను అంతర్యామిగా ఉన్నాననే మాటని నమ్మాలి. ఆ నమ్మటమే నిజమైనటువంటి భక్తి అని చెప్పి తెలుసుకొని, దాన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకొని, అంటే మనము ఇక్కడ కర్మ ప్రకారంగా చూస్తేనేమో కొన్ని వాసనలు బాగా గుర్తుంటాయి మనకి. మనం అనుభవిస్తూ ఉంటాం. మనం సాధన చేసేటప్పుడు ఏమవుతుంది? కొన్ని భావనలు మనకు అడ్డుపడతా ఉంటాయి. ఓకే. అడ్డుపడినప్పుడు అవి మాటి మాటికి గుర్తొస్తా ఉంటాయి. మనకిష్టమైన వాళ్ళు మాటి మాటికి గుర్తొస్తా ఉంటారు. మనం కోల్పోయిన వాళ్ళు మాటి మాటికి గుర్తొస్తా ఉంటారు మనకి. ఈ స్మృతి అనేది పాజిటివ్‌గా ఉంది. నాట్ సో పాజిటివ్‌గా కూడా ఉందన్నమాట. దాన్ని మనము నెగెటివ్ అనుకోకుండా, ఎలాగంటే చెట్టు ముందా, విత్తనం ముందా అనుకోకుండా ఎలా ఉన్నామో, ఇక్కడ కూడాను పాజిటివ్, నెగెటివ్ అనే దృష్టి కాకుండా, ఈ స్మృతి నాకెందుకు కలుగుతుంది? ఈ స్మృతి కలగటానికి కారణం ఏంటి? అంటే ఒక రకంగా మూల అవిద్య. ఒక రకంగా చూసుకుంటే, ఈ శరీర పరంగా చూసుకుంటే, ఈ శరీరంతో ఉన్న నేను, నాది అన్న భావన, మమకార భావన. ఆ మమకార భావన ఇప్పుడు ఈ ఈ శరీరంలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్‌తో వచ్చిందా అనుకోకూడదు. అది పోయిన జన్మల్లో కూడా వేరే ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడాను ఈ మమకారం మనం వ్యక్తం చేశాం. ఓకే. ఇప్పుడు నేను అన్న దాంట్లో నుంచే వస్తుంది. వీళ్ళు నా వాళ్ళు కాకపోతే నాకంత మమకారం ఉండకపోవచ్చు. అయ్యో పాపం అంటాను. కొన్ని రోజులు బాధపడతాను. లేకపోతే మర్చిపోతాను. అదే నా దాకా వస్తే అప్పుడు ఆ స్మృతి నన్ను చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. కానీ ఆ స్మృతికి శక్తినిస్తున్నది కూడా నేనే. ఆ అంతర్యామి తత్వం నుంచే వస్తుంది అని చెప్తున్నాడు. అప్పుడు ఇది బాధ పెడుతున్నప్పుడు కూడాను నేను బాధపడుతున్నాను అంటే ఈ శక్తి అక్కడి నుంచి వస్తుంది నాకు అని చెప్పి ఇట్లా కర్మపరంగా, భక్తిపరంగా మనం దాన్ని ఆలోచించుకోవాలన్నమాట. తర్వాత జ్ఞానం. ఈ దీన్ని అట్లా అర్థం చేసుకొని దాని గురించి తెలుసుకోవటం జ్ఞానం. అలానే ఉత్త జ్ఞానంగా కర్మపరంగా చూసుకుంటే ఏంటంటే మనము చాలా శాస్త్రాలు నేర్చుకుంటాము. అన్నీ నేర్చుకుంటూ ఉంటాం. నేర్చుకొని అవన్నీ గుర్తుపెట్టుకొని చెప్తూ ఉంటాం. వాటికి సంబంధించి వాటిల్లో నిధిధ్యాస చేస్తాము. వాటిని మననం చేసుకుంటూ ఉంటాము. ఒక సైంటిస్ట్‌గా గాని, ఒక డాక్టర్‌గా గాని, ఏ ఫీల్డ్‌లో అయినా గాని ఒక జ్ఞానం అనేది మనకు గుర్తుంటూ ఉంటుంది. దాంట్లో మనం ఎక్స్‌పర్ట్ అవుతా ఉంటాం. అదంతా కూడాను దాని నుంచే వస్తుంది అనేది. తర్వాత అపోహనం అపోహనం వచ్చేటప్పటికేంటి? మరుపు. ఇప్పుడు చాలా జన్మల్లో మనం కర్మపరంగా చూసుకుంటే, వాసనల పరంగా చూసుకుంటే, చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్‌తో ఉన్నాము. చాలా మంది తల్లిదండ్రులతో ఉన్నాము. చాలా మంది చచ్చిపోయారు. మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు. మనం శరీరాలను వదిలేసాము. అవన్నీ గనక మనకు గుర్తుంటే చాలా కష్టం మనకి. అలానే ఇప్పుడు సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు కూడాను అన్నీ మర్చిపోయి ఎంత పెయిన్ ఉన్నా, ఏమున్నా నిద్రలో అన్నీ మర్చిపోయి ఉండిపోతాం. సో, ఆ అపోహనము తమోగుణంతో కూడిందైనా గాని, ఆ అపోహనం కూడా ఉంటుందన్నమాట. సో, ఇలా ఇది కర్మ, భక్తి పరంగా బాహ్యమైనటువంటి అర్థాలు చెప్పుకుంటే, ఇప్పుడు మనము ఈ మూడో పాదంలో వచ్చేటప్పటికి వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇప్పుడు అది చెప్పి అన్ని ప్రాణుల్లో హృదయాల్లో నేనున్నానని చెప్తూ, మళ్ళా ఇక్కడ నేను ఈ సర్వైః వేదైః అహమేవ అని ఎందుకు చెప్తున్నాడు? ఓకే. అని చెప్తున్నాడు ఎందుకు అంటే, మనం దీన్ని జ్ఞానపరంగా అర్థం చేసుకోవాలి. కర్మపరంగా, భక్తిపరంగా ఫస్ట్ 2లో మనం అర్థం చేసుకున్నా గాని, ఈ ఫస్ట్ రెండిటిని మళ్ళా మనం సోలిడిఫై చేయటానికి
ఈ 3, 4 చెప్తున్నాడు. 3, 4 పాదాలు. ఈ ఈ వేదం అంటే ఏంటి? వేదం అంటే కర్మ. కర్మకాండ చెప్పింది, ఉపాసనా కాండ చెప్పింది, జ్ఞానకాండ చెప్పింది. మనము వేదం అనగానే కర్మ మాత్రమే గుర్తుపెట్టుకుంటాం. ఓకే. కానీ అందుకనే భగవానుడు కర్మ యోగాన్ని చెప్పాడు. ఈశ్వర ప్రసాద బుద్ధి, ఈశ్వరార్పణ బుద్ధి అని చెప్పాడు మనకి. చెప్తూ దాంట్లో నుంచి మెల్లగా భక్తి యోగంలోకి తీసుకొచ్చి జ్ఞాన యోగంలోకి తెచ్చాడు. సరే జ్ఞాన యోగంలో పరిశీలిద్దాం. వేదమే నువ్వయ్యావు అంటే వేదాంత మళ్ళా 4వ పాదంలో ఏం చెప్తున్నాడు? వేదాంత కృత్ అంటున్నాడు. వేదం నేను కర్మకాండ చేసినా గాని నువ్వు దాని సాధన చేసిన అంటే భక్తి, కర్మ, నువ్వు సాధనలు, మెడిటేషన్ ఇవన్నీ కూడాను కర్మకాండే. అంటే భక్తి అనొచ్చు, కర్మకాండ అనొచ్చు. భక్తి కూడా కర్మకాండే. చేసేదే. తర్వాత వేదాంత కృత్ అని చెప్తున్నాడు. అంటే వేదాంత కర్తను వేదముల్లో ఉన్న అంతం ఏదైతే ఉందో అంటే ఉపనిషత్తు. ఉపనిషత్తు ఏం చెప్తుంది? పరమాత్మ గురించే చెప్తుంది. ఆ వేదాంత కర్తను, వేదములు తెలిసిన వాడను నేనే అని చెప్తున్నాడు. సో ఇది ఎలా ఉపయోగపడుతుంది మనకి అంటే, ఈ స్మృతి, జ్ఞానము, అపోహనం అనేది ఇంకొక యాంగిల్‌లో పరిశీలిద్దాం. చెప్పుకొని ముగిద్దాం ఈరోజు. ఈ స్మృతి, జ్ఞానము, అపోహనం అనేదేంటంటే, స్మృతి అనేది ఏంటి అంటే, మూల అవిద్య మూలాన మనకి నేను పరమాత్మని అనేటువంటి స్మృతి లేదు. ఆ స్మృతి ఏమైంది? అపోహనం అయింది. ఓకే. మనకి పోయింది. మరుపు వచ్చింది. ఆ స్మృతి పోయింది. ఆ స్మృతి తెచ్చుకోవడానికే మనము అహం బ్రహ్మాస్మి అనే సాధన చేస్తున్నాము. తర్వాత జ్ఞానము. అదే జ్ఞానము. నేను పరమాత్మని, ఈ సర్వం అంతా పరమాత్మే అని తెలుసుకోవటము. అది ఊరినే థియరీ అది. కానీ ప్రాక్టికల్ ఏంటి అంటే నా మూల అవిద్య, నా వాసనలు, ఈ శరీరం ఎందుకొచ్చింది అని తెలుసుకొని ఆ అసంగ శస్త్రంతో ఖండించటము అనేది. నిజంగా ఖండించం. దాన్ని అర్థం చేసుకొని ఆ స్మృతిని తెచ్చుకుంటే ఆ స్మృతి ఎలా వస్తుంది? ఆత్మే ఆత్మని వరిస్తుంది. నువ్వు ఆత్మ వైపు వెళ్తే ఆత్మే నిన్ను వరిస్తుంది అని చెప్పినప్పుడు ఇక్కడ ఈ జ్ఞానము, స్మృతి కలిగితే ఏమవుతుందంటే అపోహనం వస్తుంది అక్కడ. ఇందాక ఏం చెప్పుకున్నాం? మరుపు అని చెప్పుకున్నాం. ఇక్కడ మరుపు ఏంటి అంటే నేను శరీరము అనే మరుపు పోతుంది. ఈ ఈ సృష్టి ఇది సృష్టి అనే భావన పోతుంది. అపోహనం అవుతుంది. ఆ ఆత్మే నీకు ఈ అపోహన శక్తిని ఇస్తుందన్నమాట. ఇచ్చి ఆ మరపునిచ్చి స్మృతిని కలగజేసి జ్ఞానంగా నిన్ను మిగులుస్తుంది. అప్పుడు నువ్వు సచ్చిదానందంగా ఉండిపోతావన్నమాట. నామరూపాలు పోతాయని. నామరూపాలు పోతాయి. ఆ నామరూపాలు పోవటమే ఇదంతా అన్నమాట. అందుకనే మనం రోజు ఏ కార్యం చేస్తున్నా తినేటప్పుడు కూడాను ఈ వైశ్వానర అగ్నికి లోపల అంటే మనం చేసే ప్రతి పనిలో అలవాటు చేసుకోవాలి. ఎక్కువగా మనం కూర్చొని తింటా ఉన్నప్పుడు ఏంటంటే, మన మనస్సు ఎక్కడి నుంచి ఏర్పడుతుంది? అంటే సాధనకు ఉపయోగపడేది ఇది. మనము తినేటప్పుడు ఏమి చూస్తూ తింటున్నాము? ఏమి చేస్తూ తింటున్నాము? ఏమి ఆలోచిస్తూ తింటున్నాము? అంటే ఈ వైశ్వానర అగ్ని లోపలుంది. ఈ వైశ్వానర అగ్నికి నేను సమర్పిస్తున్నాను అనే మాట గుర్తుంటే మనము ఏం చూస్తూ తినాలో, ఎట్లా కూర్చొని తినాలి, మనము మనం ఏ దృష్టితో తింటే ఆ దృష్టితో మనస్సు ఏర్పడుతుంది. నువ్వు చూస్తున్న దాంట్లో ఆల్రెడీ ఆ ఫుడ్ ఎలా తయారైంది, ఎలా వచ్చింది, ఎవరి కర్మ ద్వారా వచ్చింది, ఈ పంచసూనాలు అనేటువంటి వాటి ద్వారా ఫుడ్ ఎఫెక్ట్ ఉంటుంది. దానికి ఎప్పుడైతే భగవద్ అర్పితం చేయటమే కాకుండా కర్మపరంగా ఈ వైశ్వానర అగ్నికి సమర్పిస్తున్నాడు ఈ శరీరము, ఈ చేతులు, ఈ ఇంద్రియాలు అని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో, కానీ మళ్ళా నీ మనస్సు, కళ్ళు అవన్నీ కూడాను ఆ వైశ్వానర ఘోషతోనే ఉండాలి. కానీ నువ్వు టీవీ చూస్తూనో, లేకపోతే ఇంకొకటి చూస్తూనో, లేకపోతే ఫోన్‌లో మాట్లాడుతూనో తింటే ఏమవుతుంది? అది యజ్ఞం కాదు. యజ్ఞ దేవతలని ఆవాహన చేసి, నువ్వు నీ ఇష్టం వచ్చిన పని చేస్తే శాపం వస్తుంది అంటారు. కానీ ఆ శాపం అంటే అక్కడ అర్థం ఏంటంటే కర్మలు చుట్టుకుంటాయి. నువ్వు కర్మలు అనుభవించాల్సి ఉంటుంది. కానీ ఇది ఎంతో కష్టమైపోయింది మనకి ఇప్పుడు. మనము కానీ గుర్తుపెట్టుకొని ప్రాక్టికల్‌గా చేస్తే ఈ అహం వైశ్వానరో భూత్వా అది ప్రాక్టీస్ చేస్తే సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ అనేది మనకు కలుగుతుంది.
కలిగితే అప్పుడు ఈ సర్వాత్మక భావం ఏదైతే ఉందో అదంతా మనకి కలుగుతుందన్నమాట. ఇదంతా కలిగిన తర్వాత అంటే ఏంటి? అహం బ్రహ్మాస్మి జీవతత్వాన్ని తెలుసుకున్నాము. ప్రకృతిలో ఉన్న భావాన్ని మనకెలా సింక్ చేసుకోవాలో చూసుకున్నాము. చూసుకున్న తర్వాత నెక్స్ట్ శ్లోకాల్లో 16-20కి మనకి ఈ పురుషోత్తమత్వం ఇంకా అల్టిమేట్‌ది ఏదైతే ఉందో ఈ ఈ పురుషోత్తముడు అంటే ఎవరు అనేది నెక్స్ట్ శ్లోకాల్లో మనకు చెప్తారాయన. అది చెప్పుకొని మనం 15వ అధ్యాయాన్ని ముగిస్తాము. సో, ఇదంతాను ఒక సాధన ప్రక్రియ మనకుంటుంది. ఆహ్, ఇదంతా చాలా ఇంపార్టెంట్. మన ఉపనిషత్తుల్లో నేర్చుకున్నదంతా రంగరించి భగవానుడు మనకి పెట్టారిక్కడ. ఇంకొకటి నేను ఈరోజు ముగించే ముందు ఒకటి చెప్పాలనుకున్నదేంటంటే, మన మనం ఎప్పుడూ వెంకటరామ మాస్టారు గురించి చెప్పుకుంటూ ఉంటాం. ఆయన నేను ఈ మధ్య బుక్స్ చదువుతా ఉంటే, ప్రతీదీ గీతా ప్రెస్‌కి సంబంధించిన ప్రతి బుక్కు ఆయన హ్యాండ్ ఉంది. ఆయన అనువాదం ఉంది. ఆయన రాసిన సంపాదకత్వం ఉంది. నాకైతే కళ్ళమ్మట నీళ్ళొస్తా ఉన్నాయి. అంటే తెలియకుండా ఆయన మొదటి నుంచి నేను మొట్టమొదటిగా చదివిన పుస్తకాల్లో గీతా ప్రెస్ వాళ్ళ భగవద్గీత అనమాట. ఆయన గోలి వెంకటరామయ్య గారు ఆయన అని చెప్పి తెలీదు అప్పట్లో. ప్రతాప్ దాన్ని చెప్పిన తర్వాత గాని మనకు తెలియలేదు నాకు. సో, ఆ మహానుభావుడికి ఒక్కసారి నమస్కరించుకుంటూ గురుతత్వానికి స్వస్తి. ఓం శ్రీ పరమాత్మనే నమః.